హాయ్ అండి. నేనైతే ఈరోజైతే ఉప్మా చేశానండి. సుజీ రవ్వతో ఉప్మా. ఉప్మా అయితే చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా అల్లం, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా అయితే ఇలాగ సన్నగా చీరుకున్నానండి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని, కడాయిలో అయితే 2 స్పూన్లు నూనె పోసుకుని, నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు పల్లీలు, తాలింపు సరుకులు ఉంటాయి కదండి, 2 స్పూన్లు తాలింపు సరుకులు కూడా వేసుకుని, అవి కొంచెం వేగిన తర్వాత అల్లం చీలికలు వేసుకుని, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే ఉప్మా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి. ఫ్రెష్గా తీసుకున్నాను కాబట్టి కరివేపాకు అయితే భలే స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. అందుకే నేనైతే చివరిలో వేసానండి, స్మెల్ పోకుండా ఉండాలని. ఉల్లిపాయలు అయితే మనకి దోరగా అయితే వేయించుకోవాలండి. గోధుమ రవ్వకైతే అంత వేగవలసిన అవసరం ఉండదు, కానీ దీనికైతే మాత్రం ఉల్లిపాయలు బాగా బంగారపు రంగులోకి వస్తేనే మనకి ఉప్మా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. ఇలా వేగితే సరిపోతాయి. దీంట్లో మనం పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాతే మనం టమాటాలు వేసుకోవాలండి. నేనైతే ఈ ఐరన్ కడాయిని ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకైతే దీని కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు పడిందండి. చాలా బాగుందండి. మూకుడైతే చాలా దలసరిగా వచ్చింది. ఐరన్ కడాయి కాబట్టి చాలా బాగుందండి. ఇలా టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనం చివరిలో వేసుకునే కన్నా ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే నీళ్లు పోసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే ఒక గ్లాస్కి నూకైతే 2 గ్లాసులన్నర నీళ్లు వేసుకోవాలండి. అప్పుడే ఉప్మా అనేది బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడైతే కళ్ళుప్పు వేస్తున్నాను. నేను ఎక్కువగా అయితే కళ్ళుప్పే వేయడానికి ట్రై చేస్తానండి, ఫ్రైల్లో తప్ప. కళ్ళుప్పు వేస్తేనే కూరలైనా ఏమైనా టేస్ట్గా ఉంటాయండి. నీళ్ళు ఇలా మసర కాగుతున్నప్పుడు ఇక్కడ ఉప్మా రవ్వ నేను వేసుకున్నానండి. మనకైతే ఉప్మా అయితే చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అంతేనండి. వేడి వేడి ఉప్మా అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. వేడి వేడిగా అయితే మనం పల్లి చట్నీతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఉప్మాలోకి పంచదార వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అండి. ఉప్మాలో నేను ఎక్కువగా పంచదార వేసుకుని తినడానికి ఇష్టపడతాను.